వెల్కమ్ బ్యాక్. పత్రికల్లో ప్రధాన వార్తాంశాలపై డిస్కషన్ కొనసాగుతుంది. పార్లమెంట్లో నిన్న లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సుష్మా స్వరాజ్ లలిత్ మోడీ వ్యవహారాలపైన తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. సభ నిరంతరం వాయిదా పడుతుంది. ఉభయ సభలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇవాళ కూడా రెండు సభల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది జరుగుతుండగానే మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శి షాహిద్ మద్యం పంపిణీదారులకు సంబంధించి మధ్యవర్తులతో మాట్లాడుతున్న సందర్భంగా ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా మీడియాలో ఒకసారిగా వచ్చింది. మొత్తం ఈ స్టింగ్ ఆపరేషన్ కూడా బీజేపీ నేతలే ఢిల్లీలో విడుదల చేశారు. ముందు దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ పత్రికలో బాగా హైలైట్ అయిన కథనం. మొత్తం మీదకి రావత్ మధ్య షాహిద్ మధ్య గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి మధ్య కూడా బాగా సంబంధాలు ఉన్నాయనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. దీనిపై ముందుగా కృష్ణమోహన్ గారు. అదే ఇది ఇప్పుడు మీరు చేసిన దాన్ని బయట పెట్టేసి లేకపోతే అడ్డంగా దొరికినటువంటి దాన్ని మీద విచారణ చేసి వారి మీద చర్యలు చేపట్టమని అడిగితే ఇప్పుడు ఉత్తరాఖండ్ విషయానికి తీసుకుపోతున్నారు. ఇప్పుడు లలిత్ మోడీ అంశంలో చాలా స్పష్టంగా రాజే సింధియా కానివ్వండి, లేకపోతే సుష్మా స్వరాజ్ కానీ సంబంధాలు ఉన్నాయి, చట్టాపట్టాలు వేసుకొని తిరిగినారు, ఒకరికొరికి వ్యక్తిగత కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా తేటతెల్లంగా తేలిపోయినాయి. ఇవాళ అవినీతికి పాల్పడ్డట్టు చాలా స్పష్టంగా తేలిపోతూ ఉంటే మాకు లలిత్ మోడీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి లలిత్ మోడీకి సంబంధించినటువంటి కేసులన్నీ వాదించిందే సుష్మా స్వరాజ్ గారి భర్త, స్వయంగా భర్త, కూతురు ఇద్దరు కూడా సహకరించడం జరిగింది. ఆ విధంగానే రాజే సంబంధించి మనం చూసినాం, చట్టపట్టాలు వేసుకొని విదేశాలకు కూడా తిరిగినటువంటి సందర్భాలను చూసాం. వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తిగతమైన విషయాలు కూడా వారు వెళ్ళినటువంటి సందర్భాలను చూసాం. వారి పాలన కొనసాగుతున్నంతసేపు కూడా లలిత్ మోడీ గారు వారితోనే ఉన్నారు. ఇక్కడ మీరు ఇంత పట్టపగలు అడ్డంగా దొరికిపోయి మీ మీద చర్యలు చేపట్టమనంటే ఉత్తరాఖండ్లో ఏదో సీఎం గారి యొక్క వ్యక్తిగత కార్యదర్శి ఏదో తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద చర్యలు చేపట్టండి అనేటువంటి అంటే ఏందన్నట్టు మీది మేము చేస్తున్నామని మీరు ఒప్పుకుంటున్నట్ట? మీరు అవినీతి రహితమైనటువంటి పాలన ఇస్తా అని చెప్పి మోడీ గారు చెప్పారు కదా. ఇవాళ వ్యాపం విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోరు. ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ప్రపంచంలోనే 48 మంది ఒక సంస్థకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నప్పుడు మరణించినటువంటి సందర్భాలను చూసామా? పట్టపగలు అడ్డంగా ఒక నిస్సిగ్గుగా ఇవాళ వ్యాపం సంబంధంలో ఇంతమంది 48 మంది మరణించారు. కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. 70 లక్షల మంది అక్రమంగా ఉద్యోగాలు పొందినారని చెప్పి చాలా స్పష్టంగా తేలిపోతూ ఉంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ చిన్న విషయం అది జరిగిందా లేదా, ఆ స్ట్రింగ్ ఆపరేషన్ ఎవరు చేసిండ్రు, ఆ స్ట్రింగ్ ఆపరేషన్ వెనుకున్నటువంటి దురుద్దేశం ఏంటో తెలియకముందే మీరంతా అడ్డంగా దొరికిపోయి మీ సాక్ష్యాధారాలతో బయటపడతా ఉంటే దాని మీద ప్రధానమంత్రి గారు నోరు మెదపరు, దాని మీద చర్యలు చేపట్టరు. ఇవాళ ఉత్తరాఖండ్ విషయాన్ని బయటకు తీసుకొస్తారు. కాబట్టి ఇంత నిస్సిగ్గుగా పోతున్నటువంటి వాతావరణంలో బీజేపీ నాయకత్వం ఏం సమాధానం చెప్పనున్నది? నరేంద్ర మోడీ గారు పారదర్శకమైనటువంటి పాలన, తర్వాత అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తున్నారా లేదా అనేటువంటిది ఇంతకన్నా స్పష్టంగా ఏం చెప్పగలుగుతాం చెప్పండి. భానుప్రకాష్ గారు, కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అండి. గత 10 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నేను ఈరోజు చెప్తున్నా, పార్లమెంట్లో చర్చ చేద్దాం, దాని చర్చ తరువాత మీరు మాట్లాడండి. చర్చకి అవకాశం లేదు. చర్చ జరిగితే ఎక్కడ భారతీయ జనతా పార్టీ తప్పు చేయలేదని చెప్పి తెలిసిపోతుంది ప్రజలకని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈరోజు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మేము మొదటి రోజే చెప్పడం జరిగింది, అంతకుముందు రోజు అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. చర్చిద్దాం, సమస్య మీద చర్చిద్దాం, మీకు కావాల్సిన సమాధానం మేము చెప్తాం పార్లమెంట్లో అని చెప్పడం జరిగింది. దాని వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అండి, కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదండి. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతుంది. రాబో రోజుల్లో ప్రజలకు అన్ని తెలుస్తుంది. భానుప్రకాష్ గారు, ఒక్కటి మేము అడతా సమాధానం. మరి మధ్యప్రదేశ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, వ్యాపారం గురించి మీరు మాట్లాడుతున్నారు, సంతోషం. అంటే మీకు ఈ చట్టాలు అవన్నీ కూడా మీకు అలయన్స్ ఉన్న పార్టీలు ఏం చేసినా, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు ఎన్ని అక్రమాలు చేసినా, డైరెక్ట్గా రిటైర్మెంట్ దొరికినా వాళ్ళని మాత్రం ఏమనదు, అది చర్చించొద్దు. కానీ మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ నాయకుల మీద మీరు దృష్టి పెడతారా? వాళ్ళు ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా మొత్తం టోటల్గా వీడియో క్లిప్పింగ్స్ రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పరిస్థితి. ఒకవేళ గుర్తొస్తే దీన్ని ఎందుకు చర్చించలేదు? ఈ ముఖ్యమంత్రిని ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి మీరు కోరలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా రాజీనామా చేయాలని కోరి, వినండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా రాజీనామా చేయాలని కోరి ఆ చర్చ జరిగితే బాగుండేది. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన, ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి సంభాషణతో సహా పూర్తిగా తెలిసిన తర్వాత
దీన్ని పక్కకు పెట్టి ఈయన ముందు బర్తరఫ్ చేసి లేకపోతే ఈయనని రాజీనామా చేయమని చెప్పి లేకపోతే మీకు అలయన్స్లో మేము ఉండమని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ మంత్రులను కూడా పక్క తప్పించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసి మీరు అప్పుడు అక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఒక నైతికత ఉండేది. కానీ మాకు అలయన్స్ ఉన్నారు కదా, వీళ్ళు తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా అక్రమాలు చేసుకోవచ్చు, వీళ్ళ గురించి మేము మాట్లాడడం, కేవలం వాళ్ళ గురించే మాట్లాడడం అంటే మాత్రం ఇది తప్పది. నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత సామ్రాజ్యాన్ని నిర్మిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు చేసినటువంటి చేష్టలకు ప్రజలు కూడా ఇది తప్పు అనుకుంటారు. ఇప్పటికైనా సరే ఇంకా పార్లమెంట్ సమావేశం ఉన్నాయి కనుక వెంటనే రేపు ఎల్లుండైనా సరే మీరు ఇక్కడ నుంచి మీరు డిమాండ్ చేయాలి. ముందు చంద్రబాబు నాయుడు కూడా దొరికిండు, ఆయన కూడా చర్చించండి, ఆయన కూడా రాజీనామా చేయమని చెప్పండి. అక్కడ వ్యక్తిగత కార్యదర్శి దొరికితేనే మీరు అంత రాద్ధాంతం చేస్తాడు. ఇక్కడ డైరెక్ట్ ముఖ్యమంత్రి దొరికింది కదండి, ముఖ్యమంత్రి దొరికిందని మీరు ఎందుకు మాట్లాడరు? దీని గురించి మాట్లాడండి మీరు. భానుగారు, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు మిత్రపక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే అన్ని పార్టీలను ఒకే విధంగా చూస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా ఎవరు చేసినా సరే ఏ స్థాయిలో చేసినా సరే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన అక్కడ జరిగినటువంటి సంఘటనకి మీరు పోల్చాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్తున్నా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ముఖ్యమంత్రిని ఫిక్స్ చేయాలని చెప్పి ఇంకో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఇంకో ముఖ్యమంత్రి చేసినటువంటి డ్రామాగా మేము భావిస్తున్నామండి దీన్ని. ఎందుకంటే ఆపరేషన్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాస్తవంగా నిన్న చర్చ జరుగుతున్న సందర్భంలో రెండు పార్టీల మధ్య డిస్కషన్కి సంబంధించి ఒక రకమైన అంగీకారం రాకుండానే ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక రకమైన ఒప్పందం కుదరకుండానే పార్లమెంటు ప్రతిష్టంభనలో ఉంటుండగానే ఒక మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ నేరుగా కేంద్ర మంత్రి రిలీజ్ చేశారు. ఆ సందర్భంగానే ఇటు ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా నేరుగా ఒక అవినీతి నిరోధక శాఖ పట్టుకున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వ్యవహారాన్ని వదిలేసిన మీరు కేవలం ఉత్తరాఖండ్ వ్యవహారంలో ఉన్న హరీష్ రావత్ సంబంధించి ఏదైతే స్టింగ్ ఆపరేషన్ ఉందో దాన్ని పట్టుకొని ప్రశ్నించడం కరెక్టా కాదా? ఒకవేళ మీరు అక్కడ రాజీనామాకు పట్టుబడుతుంటే ఇక్కడ కూడా అదే రాజీనామాకు పట్టుబడి ఉండాలి కదా, మీరు ఎందుకు ఆ పని చేయలేదు అన్నది వీళ్ళ వాదన. మేము అదే చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే ఒకే విధంగా చూస్తుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ జరిగినటువంటి సంఘటనకి చాలా తేడాలు ఉన్నాయి, అవసరం ఉంది అని చెప్తున్నా నేను. దయచేసి రెండింటిని ఒకే కోణంలో చూసి ఎంతసేపు తెలుగుదేశం టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దీనిగా మనం పరిగణించాలి దాన్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భానుప్రకాష్ గారు ఒక్కటే అడుగుతాను, వ్యాపం విషయంలో శివరాజ్ చౌహాన్ ప్రభుత్వము ఏమాత్రం అక్రమాలకు పాల్పడలేదా? 48 మంది ఆ విచారణ జరుగుతున్నటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మరణించినటువంటి వాడే వాస్తవం కాదా? అది పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనేటువంటి విషయం స్పష్టం కాదా? ఇది దేశమంతా గగ్గోలు పెడతా ఉంటే వ్యాపం విషయంలో ఏమీ జరగలేదని చెప్పి మీరు నిర్ధారించదలుచుకున్నారా? దాని మీద మీరు పార్లమెంట్లో చర్చకు సిద్ధమైతే పార్లమెంట్లో చర్చకు పెట్టండి. ముందు ముఖ్యమంత్రి మీద చర్యలు చేపట్టండి. ఇవాళ 10 సంవత్సరాలుగా వ్యాపం కుంభకోణం అడ్డంగా జరుగుతూ ఉంటే సుమారు 48 మంది మరణిస్తే దాని విషయంలో మీరు మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2G స్కామ్ కుంభకోణంలో రాజాను అరెస్ట్ చేయడం జరిగింది, కనమోల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బొగ్గు కుంభకోణంలో కూడా ఏ విచారణ అయినా మేము ఎదుర్కొన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటే సిబిఐకి మా ప్రభుత్వం సహకరించడం జరిగింది. ఇవాళ మీరు అవినీతి పరుల పక్షాన అండగా నిలబడతా ఉన్నారు. అందుకోసం ఇవాళ మీరు దోషులు అవుతా ఉన్నారు. అవినీతి పరిపాలన ఇస్తామన్నటువంటి మోడీ గారు దాన్ని పక్కన పెట్టేసి అవినీతి పరులకు అండగా నిలబడతా ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి.